This morning I want to talk to you about how God answers prayers. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రార్థనలకు ఏ విధంగా జవాబు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. If you read Psalm 65 and verse 2, 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే, the psalmist says, "O Lord, who hears prayers, all flesh will come to you." ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వత్తురు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. Our God has a name. మన దేవునికి ఒక నామము కలదు. The name is the one who answers prayers. ఆ పేరేమనగా మన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడు. Our God answers prayer. మన దేవుడు ప్రార్థనలకు జవాబును అనుగ్రహించేవాడు. This morning he will answer all your prayers. ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబునిస్తున్నాడు. He will turn your sorrow into joy. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. Don't wait for me to come to you or a pastor to come to you and lay hands and pray for you. నేను వచ్చి లేదా పాస్టర్ గారు వచ్చి మీ మీద చేతులుంచి ప్రార్థన చేయాలని మీరు ఏమాత్రం కూడా వేచి ఉండని అవసరం లేదు. Wherever you are, మీరు ఎక్కడున్నా సరే, Jesus is by your side. ప్రభువైన యేసు మీ ప్రక్కలోనే ఉన్నాడు. Jesus is by your side. యేసయ్య మీ ప్రక్కలోనే Yes, ఉన్నాడు. say with your mouth and your heart, Jesus, you are here with me. అవును, మీ నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువైన యేసు మీరు మా మధ్యలో ఉన్నారని Will you చెప్పండి. all say after me, నేను చెప్పిన Jesus, తర్వాత చెప్పండి, యేసు you are here మా మధ్యలో ఉన్నారు, with me. నాతో కూడానే ఉన్నారు. Do you believe that? మీరు నమ్ముచున్నారా? Then open your heart and even as I'm speaking, tell him what you want. ఆ తరువాత నేను ప్రసంగిస్తూ ఉండగా మీ నోళ్ళు తెరిచి మీకేం కావాలో ఆయనతో చెప్పండి. He will answer your prayer. ఆయన మీ ప్రార్థనలకు జవాబునిస్తున్నాడు. A few years ago, కొన్ని సంవత్సరాల క్రితం when my father passed away, మా తండ్రి గారు చనిపోయిన తరువాత the Lord asked me to establish the prayer tower in Jerusalem. ప్రభువు నన్ను యెరూషలేములో ప్రార్థనా గోపురాన్ని స్థాపించమని తెలియచేశారు. And along with our ministry in India, భారతదేశంలో ఉన్నటువంటి సేవతో కూడా సహకరించి he said, you must establish prayer towers in different countries. అలాగుననే వివిధమైనటువంటి దేశాల్లో ప్రార్థనా గోపురములను నిర్మించాలని ప్రభువు తెలియచేశాడు. Raise people to pray. ప్రార్థించడానికి ప్రజలను లేవనెత్తాలి. And through that prepare the world for my second coming. ఆ తరువాత నా రెండవ రాకడ నిమిత్తమై ప్రజలను ఆయత్తం చేయాలి. So I had to go to different countries. కనుక నేను వివిధమైన దేశాలకు వెళ్ళవలసి వచ్చింది. So my children had to travel with me. నా పిల్లలు నాతో కూడా పయనం చేస్తున్నారు. My daughter, second child, the first daughter Sharon, was doing her degree in India. పెద్ద కుమార్తె షారన్ భారతదేశంలో తన డిగ్రీని చేశారు. She finished her degree first year. ఆమె మొదటి సంవత్సర డిగ్రీని పూర్తి చేసుకున్నారు. She finished her BBA first year in India. భారతదేశంలో BBA మొదటి సంవత్సరాన్ని పూర్తి చేశారు. Then when we went to another country, మరో దేశానికి మేము వెళ్ళినప్పుడు she did her second year in that country, in that university. ఆ యూనివర్సిటీలో రెండవ సంవత్సరాన్ని ఆమె అక్కడ పూర్తి చేశారు. But after establishing the prayer tower in that country, ఆ దేశంలో ప్రార్థనా గోపురాన్ని నిర్మించిన తరువాత we had to move to another country. మేము మరో దేశానికి వెళ్ళవలసి వచ్చింది. And I said, darling, we have to move to another country. నేను సెలవిచ్చాను, ప్రియ కుమార్తె, మనం మరో దేశానికి వెళ్ళాలి. You will have to complete your education in that country. ఆ దేశంలో మీ యొక్క చదువును పూర్తి చేసుకోవాలని చెప్పాను. She began to weep, ఆమె విలపించారు, cry and cry and cry. ఏడ్చారు ఎంతగానో ఏడ్చారు. She said, Daddy, అమ్మన్నారు, నాన్నగారు, maybe in 6 months' time when we are in that country, when I start studying there, you may say, God is asking me to go to another country. 6 నెలల తరువాత నేను ఆ యొక్క దేశంలో డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరో దేశానికి వెళ్ళమని సెలవిస్తే నేను ఏం చేయాలి? With great difficulty, I studied in the second year in this country. ఎంతో వేదనతో ఈ యొక్క డిగ్రీని ఈ యొక్క దేశంలో పూర్తి చేయగలిగాను. Now I have to cope up with another country's education system. మరో దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క విద్యా విధానంలో నేను ముందుకు కొనసాగాల. Looks like I will never finish my degree. చూస్తే నా యొక్క డిగ్రీని పూర్తి చేసుకోలేనేమో అన్నారు. Looks like my life is doomed. నా జీవితము విచారకరంగా మారిపోతుందేమో. When she cried, ఆమె అలా విలపించినప్పుడు all of us sat around her and cried and cried. ఆమె చుట్టూ కూర్చుని మేము కూడా ఏడ్చాము. I could not bear to see her cry. ఆమె యొక్క మొర్రను నేను చూడలేకపోయాను. As a father, my heart was broken and I said, if I spoil my daughter's future, I'll be a cursed man. ఒక తండ్రిగా నా యొక్క కుమార్తె యొక్క జీవితాన్ని నేను నాశనం చేసినట్లయితే నేను శపించబడిన తండ్రిగా మారిపోతానేమో. But the Lord came. అయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. He said, don't worry. విచారించకండి. You are not the father. నీవు కాదు తండ్రి.
I am the real father of your family. నీ కుటుంబానికి నిజమైన తండ్రిని నేనే. I am the real father of your family. నీ కుటుంబానికి నిజమైన తండ్రిని నేనే. Obey me, my son. నా కుమారుడా నాకు విధేయత చూపించు. Obey me, my నా son. ప్రియ కుమారుడా నాకు విధేయత చూపించు. Your children are my children. నీ పిల్లలు నా పిల్లలై ఉన్నారు. And we comforted our daughter. మా కుమార్తెను ఈ విధంగా ఓదార్చాము. My wife and I comforted her. నేను నా సతీమణి ఆమెను ఓదార్చాము. My wife always says, if Jesus speaks, we have to leave everything and go. మా సతీమణి ఎల్లప్పుడు కూడా సెలవిస్తారు, ప్రభువైన యేసు చెప్పారంటే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని. But when we went to the next country, మేము మరో దేశానికి వెళ్ళిన తరువాత the time for the admission had all passed away. అక్కడ కూడా అడ్మిషన్స్ ముగించబడ్డాయి. Admission was closed in that country. ఆ దేశంలో అడ్మిషన్స్ ముగించబడ్డాయి. But we said we will go to that university and find out whether something can be done. మనము ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఇంకేదైనా విషయం ఉంటే మనం కనుక్కుందాము, ఏదో చేద్దాం అనుకున్నాం. She had to transfer the third year degree program to that country. ఆమె తన యొక్క 3వ సంవత్సర డిగ్రీని మరో దేశానికి బదిలీ చేయించారు. But when we drove into the campus of that university that morning, మరుసటి ఉదయాన్నే మేము ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోనికి ప్రవేశించిన వెంటనే right in front of the university gate, a big verse was written. ఆ యూనివర్సిటీ ముందుగా ఓ పెద్ద వాక్యం అక్కడ వ్రాయబడి ఉన్నది. And it said, I have plans for you. నేను నీ గురించి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. Plans to give you a future and a hope. మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశం. Plans not to harm you. హానికరములైనటువంటివి కావు. Jeremiah 29:11. ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారం When my daughter saw that, along with her she began to weep and weep and weep and weep. వాక్య భాగాన్ని చదివినప్పుడు నా ప్రియ కుమార్తె విలపించారు, She దుఃఖించారు. said, what a great God. ఓ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. This is the verse God gave me this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్య భాగాన్ని నాకు ఇచ్చాడు. We went in మేము లోనికి ప్రవేశించాము. and we asked for the admission. మేము అడ్మిషన్ కోసం అడిగాం. Straight away they said, yes, we will admit her. వెంటనే వారు అన్నారు, మేము అడ్మిషన్ చేసుకోగలమన్నారు. And the classes start tomorrow. తరగతులు రేపటి దినాన్ని ప్రారంభం And కానున్నాయి. she got admitted in an American university. ఆమె అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందుకున్నారు. Now she has finished her degree. ఆమె ఇప్పుడు తన డిగ్రీని పూర్తి చేసుకున్నారు. She got a job in one of the best television production organization. మంచి టెలివిజన్ కంపెనీ ఆర్గనైజేషన్ లో ఓ మంచి ఉద్యోగాన్ని పొంది ఉన్నారు. And they have given her scholarship to do masters in cinematography, in film production, right in America. అమెరికా దేశంలో సినిమాటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీ చేసుకోవడం కోసమై వారు స్కాలర్షిప్ ని చాలా చేశారు. God has paid for her education. దేవుడు ఆమె యొక్క చదువుల కోసమై ఆయనే చెల్లించాడు. Created a beautiful future for her. ఆమె కోసమై అద్భుతమైనటువంటి భవిష్యత్తును నిర్ణయం చేశాడు. God has a plan. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. He has a plan for you. ఆయన మీకోసం ప్రణాళిక కలిగి As ఉన్నాడు. a father, when you ask him every day, తండ్రిగా అనుదినము ఆయనను మనం అడిగినట్లయితే he will give from what he has planned for you. ఆయన ఏమైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని మీకు దయచేస్తున్నాడు. Every day as you ask him. అనుదినము మీరు ఆయనను అడిగినప్పుడు, This meeting will be over tonight. ఈ రోజు రాత్రి యొక్క కూడిక ముగించబోచున్నది. But you can take this Father, Jesus Christ, with you. ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మీ తండ్రిగా మీతో కూడా ఆయనను తీసుకుని వెళ్ళండి. Every morning he is ready to give you what he has planned for you for the day. ఆ దినము కొరకైనటువంటి ప్రణాళికలను ఆయన మీకు దయచేస్తూ ఉన్నాడు. Ask him for his plan. ఆయన ప్రణాళికలను గురించి అడగండి. When you go to work in the morning, ask him for his plan for your work for that day. ఆ దినం కోసమై ఏం పని చేయాలో మీరు వెళ్ళినటువంటి పని స్థలంలో కూడా ఆయన ప్రణాళికలను తెలుసుకోండి. When you have to run your family, ask him for his plan. మీ యొక్క కుటుంబాన్ని మీరు పోషించాలనుకుంటే ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోండి. Tell me what I should do for my wife, for my children today. తండ్రి, నా యొక్క సతీమణికి, నా ప్రియమైనటువంటి పిల్లలకు ఈ రోజు నేను ఏం చేయాలో నాకు సహాయం చేయమని చెప్పండి. God will lead you. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. God will lead you. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. Everything that you do will be a blessing. మీరు చేసే ప్రతి విషయం కూడా దీవించబడుతుంది. Whatever you have, you will enjoy. మీకేం కలిగి ఉన్నారో దాన్ని సంతోషంగా అనుభవించండి. You will enjoy your మీ family కుటుంబ life. జీవితాన్ని సంతోషంగా You will అనుభవించండి. enjoy your health. మీ ఆరోగ్యాన్ని అనుభవించేదారు. You will enjoy your work. మీ పనిని కూడా మీరు సంతోషంగా You will అనుభవించండి. enjoy your మీ ministry. సేవను కూడా మీరు సంతోషంగా అనుభవించేదారు. Some people say, I'm dreading the ministry that I am in. నేను ఉండేటువంటి యొక్క సేవ నాకు చాలా భారంగా ఉండదని సెలవిస్తూ ఉంటారు కొంతమంది. No, you don't need to. మీరు అలా చెప్పనవసరం లేదు. Your Father has already planned what should happen in the ministry that day. ఆ దినము మీ సేవలో ఏం చెయ్యాలో అనేటువంటి విషయాన్ని పరలోకపు తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు. If you read 1 John 5 and verse 14, మొదటి యోహాను 5:14 చదివినట్లయితే the Bible says, బైబిల్ తెలియజేస్తున్నది, this is the confidence that we have in him, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, that if we ask anything
anything according to His will, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను He hears us. ఆయన మన మనవి He ఆలకించును. hears us. ఆయన మన మనవి ఆలకించును. The son went to the father. ఆ కుమారుడు ఆ తండ్రి వద్దకు వెళ్ళిన తరువాత Oh, the father ran to the ఆ son, తండ్రి గారు పరిగెత్తుకుంటూ ఆ కుమారుని వద్దకు వెళ్ళాడు. kissed him, అతను ముద్దెట్టుకున్నాడు. and said, "Bring him the best robe. ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని అతనికి తొడిగించమన్నాడు. I want him to have the best robe. అతనికి మంచి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని తొడిగించాలి. Give him the ring of authority and power in this ఈ world. లోకంలో అధికారం అనేటువంటి శక్తి కలిగిన ఉంగరాన్ని అతనికి Till దయచేయండి. now he has been with the pigs. ఇంతవరకు అతడు పందుల మందలో ఉన్నాడు. Now he must be known with the authority of God. ఇప్పుడు దేవుని యొక్క అధికారాన్ని కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి. And said, "Bring him the sandals." అతని కాళ్ళకు చెప్పులు తొడిగించండి. When you have the sandals, it brings honor. మీ కాళ్ళకు జోళ్లు కలిగినట్లయితే మీరు ఘనత పొందినవారు. It's a thing which is used to make covenant. అది దేవుని యొక్క నిబంధన అయి ఉన్నది. God gives you honor. దేవుడు మీకు ఘనతనిస్తున్నాడు. He will give you honor. ఆయన మీకు ఘనతనిస్తున్నాడు. He'll give you authority. ఆయన మీకు అధికారాన్ని ఇస్తున్నాడు. And He will give you the best robe, the best blessings of the world. లోకములో ఉన్న ప్రశస్తమైన వస్త్రాన్ని, ప్రశస్తమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవాశీర్వాదములు పొందండి. My friends, shall we pray? నా ప్రియ స్నేహితులారా, మనం ప్రార్థన చేద్దాం. Father, తండ్రి, I pray that you will fill your children with thy Holy Spirit. మీ ప్రియ పిల్లలను మీ పరిశుద్ధాత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. Without measure. కొలత లేకుండా, Without measure. కొలత లేకుండా Let your Holy Spirit flow into them. మీ పరిశుద్ధాత్మ ఇప్పుడే వారిలోనికి పంపించండి. Every spirit of anxiety, ప్రతి విధమైన కోపమును కలిగించేటువంటి ఆత్మ, Lord, let it be removed. తండ్రి తీసివేయండి. Every spirit of the flesh, ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన ఆత్మ, let it never overpower them. తండ్రి వారిని ఏమాత్రం కూడా అధిగమించకూడదు. Holy Spirit, empower them. పరిశుద్ధాత్మ వారిని శక్తివంతంగా చేయండి. Give them thy sweet spirit. దేవా, మీ సుమధురమైన ఆత్మను దయచేయండి. Let them rejoice in the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత సంతోషించుదురుగాక. Joy. సంతోషం, Joy in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందం Fill, Lord. నింపండి ప్రభువా. Holy Spirit, walk into their spirits. పరిశుద్ధాత్మ వారి ఆత్మలోనికి మీరు నడవండి. Spirits of the young people. యవనస్తుల ఆత్మలలో, Spirits of the little children. చిన్న పిల్లల ఆత్మలలో Fill them with thy Holy Spirit. మీ పరిశుద్ధ ఆత్మ చేత వారిని నింపండి నాయన. My friend, open your నా mouth ప్రియ స్నేహితులారా, మీ నోళ్ళు తెరవండి. and cry, మొర్ర పెట్టండి. saying, Lord, Holy Spirit, పరిశుద్ధ ఆత్మ దేవా అని come చెప్పండి. into me. నాలోనికి ప్రవేశించండి. Come into me. నాలోనికి ప్రవేశించండి. Come on, cry. రండి, మొర్ర పెట్టండి. Pray with me ఇప్పుడు now. నాతో కూడా కలిసి ప్రార్థించండి. God is filling you with His Spirit. దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపుచున్నాడు. Jesus. యేసు, Jesus. యేసు. Enter into thy children, తండ్రి, Lord. మీ పిల్లల్లోనికి ప్రవేశించండి నాయనా. Enter into their hearts, Lord. వారి హృదయంలోనికి ప్రవేశించండి. Enter into their mind. వారి యొక్క మనస్సులోనికి ప్రవేశించండి. Enter into their body. వారి శరీరంలోనికి ప్రవేశించండి. And fill నింపండి నాయన. without measure. కొలత లేకుండా, Without measure. కొలత లేకుండా. My friend, నా ప్రియ స్నేహితులారా, the joy of the Lord is filling your spirit now. పరిశుద్ధాత్మ ఆనందము చేత మీ యొక్క ఆత్మలను నింపుచూ ఉన్నాడు. Open your heart. మీ హృదయములను తెరవండి. Praise the Lord. దేవుని స్తుతించండి. Praise the Lord. దేవుని స్తుతించండి. Praise the దేవుని Lord. స్తుతించండి. Thank Him now. ఇప్పుడే ఆయనకు వందనాలు చెప్పండి. Open your heart and say, thank you, Jesus, for coming into me. మా హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నందుకు కొరకు యేసయ్య వందనాలు చెప్పండి. Clap your hands. చప్పట్లు కొట్టండి. Rejoice. సంతోషించండి. Thank Him ఇప్పుడు now. ఆయనకు వందనాలు చెప్పండి. Be filled in Jesus' name. యేసు నామమున నింపబడండి. Without measure. కొలత లేకుండా, Without measure. కొలత లేకుండా, Without measure. కొలత లేకుండా. Thank you, Lord. దేవా The వందనాలు. joy of the Lord is your strength. పరిశుద్ధాత్మ యందలి ఆనందం మీకు బలమై ఉన్నది. We give you all the glory, Lord. సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాం. No more darkness. ఇకపై అంధకారమే లేదు నాయన. Fullness of joy. సంపూర్ణమైనటువంటి సంతోషం, Fullness of joy. సంపూర్ణమైనటువంటి సంతోషం Let it overflow in them. తండ్రి వారిలోనికి పొంగి ప్రవహించును గాక. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్, Amen. ఆమేన్. God bless you.